వంటింట్లోని పాత్రలు కడిగేటువంటి స్పాంజ్ వల్ల మీకు కొన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే విషయం మీకు తెలుసా? వంట పాత్రలను శుభ్రం చేసేటువంటి పీచు లేదా స్పాంజ్ వంటివి సబ్బుతో ఉండటం వల్ల వాటిని ప్రత్యేకంగా శుభ్రం చేయాల్సిన అవసరం లేదనుకుంటాం. కానీ ఇది కరెక్ట్ కాదు. జర్మనీలోని ఒక యూనివర్సిటీ చేపట్టినటువంటి అధ్యయనంలో బాత్రూమ్ క్లీన్ చేసేటువంటి వస్తువులపై కన్నా వంట పాత్రలను క్లీన్ చేసేటువంటి స్పాంజ్ పై ఎక్కువ క్రిములు ఉన్నాయని గుర్తించారు. ఈ స్పాంజ్ పై 312 రకాల క్రిములు మరియు బ్యాక్టీరియాలు ఉన్నాయని ఈ అధ్యయనంలో గుర్తించారు. దీనికి ముఖ్య కారణం ఆ స్పాంజ్ ఎప్పుడూ తడిగా ఉండటం. అలాగే వంట పాత్రలను శుభ్రం చేసేటప్పుడు ఆహార పదార్థాలు ఆ స్పాంజ్కి అతుక్కొని ఉండటం వల్ల క్రిములు ఒక రోజులోనే పుట్టుకొస్తాయి. ఈ బ్యాక్టీరియా క్రిములు కలిగించే అనారోగ్యాల నుంచి తప్పించుకోవాలంటే మీరు వాడేటువంటి స్పాంజ్ 2 రోజులకు ఒకసారైనా క్లోరిన్ మరియు బ్లీచింగ్తో క్లీన్ చేయాలి. అలాగే